రీసెంట్గా ఖమ్మంలో జరిగిన సంఘటన అంటే జూన్ 6న ఒక అమ్మాయి మీద, అది కూడా 12 సంవత్సరాల స్కూల్కి వెళ్ళే అమ్మాయి మీద 49 సంవత్సరాల మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తాడు. అంటే అక్కడితో ఆగిపోకుండా 3rd ఫ్లోర్ బిల్డింగ్ మీదకి వెళ్ళి అపార్ట్మెంట్స్ నుంచి ఆమెను కిందకి తోసేసిండు చంపేద్దామని. ఆ అమ్మాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ 2 రోజుల తర్వాత అంటే జూన్ 8న ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ మేనమామ వెళ్ళి ఏం జరిగింది అని కనుక్కుంటే అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి, నా మీద ఇట్లా ఒక అంకుల్ నన్ను ఇట్లా చేసిండు అని అప్పుడు చెప్పింది. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి మీద వాడు ఎలా అట్లా అంత పెద్ద అఘాయిత్యం చేయడానికి పాల్పడిండు, అసలు దీనికి దోహదం చేసిన పరిస్థితులు ఏంటి. అండ్ దీనికి ఇప్పుడు రైట్ వింగ్ పీపుల్ కూడా రీసెంట్గా నాకు కొంతమంది కామెంట్లో కూడా రాస్తాను, లైక్ ఎట్లా అంటే నువ్వు బండి భగీరథ్ ఇష్యూ గురించి బాగా మాట్లాడినావు కదా బ్రో, 2-3 వీడియోలు చేసినావు, మరి ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నాయి. అసలు ఈ బండి భగీరథ్ ఇష్యూ జరిగినప్పుడు ఈ రైట్ వింగ్ వాళ్ళు బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళే కామ్గా ఉన్నారు. అసలు మీలాంటి వాళ్ళకి క్వశ్చన్ చేసే రైటే లేదు, మీకు అసలు అర్హతే కోల్పోయింది మీరు. ఎందుకంటే అతని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేసింది మీరు. సో కాబట్టి మీ సంగతి ఇప్పుడు నేను మీ గురించి ముందు మాట్లాడతా. సో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని చూడండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఆర్ మీ ఫ్యామిలీ వాళ్ళలో ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఎప్పటికప్పుడు ఇలాంటి అవేర్నెస్ ఇచ్చే వీడియోలు చేస్తూనే ఉంటా. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇండియా వైడ్గా ఎక్కడ ఇష్యూ జరిగినా మ్యాక్సిమం నేను దాన్ని కవర్ చేసి అది మీకు ఉపయోగపడాలి, మిమ్మల్ని అవేర్గా ఉంచాలి అనే ఉద్దేశంతో వీడియోలు చేస్తూనే ఉంటా. సో కాబట్టి మీ అంతు సపోర్ట్గా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి అని దాని విషయమై మాట్లాడితే, ఈ పాప అంటే ఈ 12 years అమ్మాయి ఏదైతే ఉంటుందో ఈ అమ్మాయి సమ్మర్ హాలిడేస్ కదా అని వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా, సో అట్లా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఖమ్మంకి. సో వాళ్ళ తాతయ్య ఇదే అపార్ట్మెంట్స్లో వాళ్ళ తాతయ్య సెక్యూరిటీ గార్డ్, అంటే ఆయన ఒక వాచ్మెన్ అన్నట్టు. సో ఆయనకు మేబీ అక్కడ ఒక ఫ్లాట్ ఉండొచ్చు, లేదంటే ఆయనకు సపరేట్ గది ఉంటుందో ఎట్లనో మరి. సో అట్లా వీళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నట్టు ఈ అమ్మాయి వాళ్ళు. సో వెళ్తూ అక్కడ మామూలుగా సరదాగా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడము, దాంట్లో భాగంగా ఈ 49 సంవత్సరాల మహమ్మద్ గౌస్ అనే ఈ వ్యక్తి, వీడెవడో తెలియనోడు కూడా కాదు, వీడు అమ్మాయితో సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ నైబర్స్ లాంటి వాళ్ళే కదా, తెలిసిన వ్యక్తి. దట్టు ఇతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ అని కూడా అంటున్నారు. సరే దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఈ అమ్మాయిని 2nd ఫ్లోర్కి తీసుకెళ్ళిండంట. 2nd ఫ్లోర్కి తీసుకెళ్ళి వాడు చేయాలనుకున్న పని ఏదైతే ఉంటుందో సో ఆ పని చేసేసిండు ఆ అమ్మాయితో. చేసిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తుందో, వద్దు వద్దు అనో లేదంటే ఏడవడమో గట్టిగా అరవడమో ఎవరినైనా పిలుద్దామని ప్రయత్నించడం అట్లాంటిది ఎప్పుడైతే చేసిందో, వీడు నేను ఎక్కడ దొరికిపోతానో, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఈ విషయం నలుగురికి తెలుస్తుందో అని చెప్పి వాడు అత్యాచారం చేసిందే కాకుండా ఆ అమ్మాయిని 3rd ఫ్లోర్ నుంచి కిందికి నెట్టేసిండు. కిందికి నెట్టేస్తే ఆ అమ్మాయి కింద పడడమే కాళ్ళు ఎముకలు మొత్తం బొక్కలన్నీ విరిగిపోయినాయి అంట, వెన్నుపూస స్పైన్ కూడా విరిగింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ముఖ్యంగా లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఎక్కువనే అయింది ఆ అమ్మాయికి. సో అమ్మాయిని అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కో ఆర్ ఎల్స్ ప్రైవేట్ హాస్పిటల్కో అక్కడికి తీసుకెళ్లడము, వాళ్ళు బ్రెత్ తీసుకునేలాగా ఏదో ఒకటి ఫస్ట్ ఎయిడ్ లాగా కొంత ట్రీట్మెంట్ అయితే ఇచ్చిండ్రు. దాని తర్వాత వెంటనే ఇమీడియట్గా వేరే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మమతా హాస్పిటల్ తీసుకెళ్ళిండు. అండ్ వాళ్ళు దాని తర్వాత నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. సో అలా హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత 8వ తారీఖు జూన్ 8న ఆ అమ్మాయి అసలు ఎవరికి చెప్పడానికి కూడా భయపడింది. కింద పడ్డ తర్వాత కూడా నేను కింద పడ్డా, నన్ను ఎవరో తోసేసినట్టు అనిపించింది. సో అట్లంతా ఏమంత క్లియర్ కట్ ఏం చెప్పలేదు ఆ పాప. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా భయపడతానే ఉంది చెప్పకుండా. సో వాళ్ళ మేనమామ వచ్చి చెప్పు బిడ్డ ఏంట్రా ఏం జరిగింది అని అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ఉన్న విషయం చెప్పింది. గౌస్ అనే అంకుల్ నన్ను ఇట్లా పైకి తీసుకెళ్ళిండు, సో ఆయన ఇట్లా చేసిండు, నన్ను అక్కడ నుంచి నెట్టేసిండు, దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు మామయ్య అని చెప్పేసి ఆ పిల్ల ఏడ్చుకుంటూ చెప్పింది. పోక్సో యాక్ట్ అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడగడము, వాడు ఇంకా కవర్ చేయాలని కూడా ప్రయత్నించిండంట. అయ్యో అక్కడ నుంచి కింద పడ్డదా, అవునా, సరే దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదైనా ఇవ్వాలనుకున్నా నేను ట్రై చేస్తాలే, నేను మాట్లాడదాంలే అంటే సీసీ కెమెరాలలో రికార్డ్ అయిందంటే అది ఓన్లీ లైవ్ మాత్రమే రికార్డ్ అవుతుంది, నిన్న మొన్న జరిగింది ఆ రికార్డ్స్ ఏమి దాంట్లో ఉండవు అని కూడా చెప్పిండంట. ఇదే ఈ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి చెప్పిండు అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో కాబట్టి వీడు ఆ కేసుని తప్పుత్రోవ పట్టించేలాగా కూడా ప్రయత్నించాడు మ్యాక్సిమం. బట్ లేటర్ ఆన్ ఈ అమ్మాయి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దానివల్ల అతన్ని అరెస్ట్ చేసి అతని మీద పోక్సో యాక్ట్ ఫైల్ చేయడమే కాకుండా వాడు ఆమెను చంపేయాలని కూడా చూసిండు. సో కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. మినిమం 20 సంవత్సరాల సెంటెన్స్ పడుతుంది ఈజీగా, 22, 30 or 40 years పడుతుంది. బట్ తల్లిదండ్రుల డిమాండ్ కూడా ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతనికి ఉరిశిక్ష చేయడమే బెటర్. అట్లాంటోడు వాడిని బయటకు వదిలేస్తే వాడు ఇంకా కొంతమంది మీద కూడా చేస్తాడు, చేయడానికి గ్యారంటీ అస్సలు లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అనేదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయికి న్యాయం జరగాలి అనే మనం అందరం కోరుకుందాం. అండ్ ఈ వ్యక్తి ఈమెను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇట్లా చేయడం కూడా కాదు. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ జూన్ 6న అంతకంటే ఒక 1 week ముందో 10 days ముందో కూడా ఈ అమ్మాయితో వాడు అసభ్యంగా బిహేవ్ చేసిండంట.
అంటే ఆ అమ్మాయిని మొలెస్ట్ చేయడానికి ప్రయత్నించిండు. అప్పుడు కూడా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట. అంటే వీళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఈ అమ్మాయితో తోడుగా. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పడం, ఇట్లా ఫలానా అంకుల్ నా తోటి ఇట్లా చేసిండు మమ్మీ అని చెప్తే, వాళ్ళ అమ్మ కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరితోటో ఒక వ్యక్తితో చెప్తే మీ అమ్మాయినే జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మ అని చెప్పేసి అన్నారంట వాళ్ళు. అంటే మరి అట్లా ఎట్లా చేస్తాడు వాడు అని డైరెక్ట్ వెళ్ళి వాడిని నిందించకుండా, వాడిని గల్లబట్టి బయటకు గుంజుకొచ్చి అడగకుండా మీ అమ్మాయినే సేఫ్ ఉంచుకోండి అన్నట్టు చెప్పిండంట అక్కడ ఉన్న ఒక వ్యక్తి. ఎందుకు? దీనికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, వాడు ఇంతకుముందు ఇంకా పలుమార్లు వేరే వాళ్ళ మీద అట్లా చేసిండా, అట్లా ప్రయత్నించిండా, వాడు అట్లాంటోడు కాబట్టేనా వీళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పిండు, అట్లాంటి జోలి పోవద్దు వాడు అట్లాంటోడే అని అనుకున్నారా వాళ్ళు? మేబీ వీని మీద అంతకుముందు కూడా గతంలో ఇట్లాంటి బిహేవియర్ ఏదైనా ఉందా అతని దగ్గర? లేదంటే స్ట్రాంగ్ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అంటే అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్, అక్కడున్న లోకల్ లీడర్ బీఆర్ఎస్ పార్టీకి తరఫున అని చెప్పేసి కూడా అంటున్నారు. వాడు ఏ పార్టీ అయినా కానీ, ఈవెన్ దో బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే హరీష్ రావు గారు దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. వాడిని ఖచ్చితంగా శిక్ష పడాలని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. అయినా కూడా అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, మా పార్టీ ఓడైనా ఏ పార్టీ ఓడైనా మేము అసలు అట్లా స్పేర్ చెయ్యము అనేది అయితే చెప్పిండు. సో ఇది కొద్దిగా మంచి విషయం. ఎందుకంటే రీసెంట్గా బండి భగీరథ్ కేసు ఇదే మనం చూసుకున్నప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరన్నా వచ్చి మాట్లాడినలా, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరైనా కనీసం మరి వచ్చి నిజంగా వీడు చేసింది తప్పే, ఆ అమ్మాయికి మేము న్యాయం జరగాలని చూస్తున్నాం, మా సపోర్ట్ ఆ అమ్మాయికి ఉంటుంది, మేము అమ్మాయి వెన్నంటే ఉంటాం, ఆ అమ్మాయికి న్యాయం జరగాల మేము చేస్తాం, మావాడని చెప్పి మేము అస్సలు వెనకేసుకోమని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇయ్యలే. కనీసం ఈ బీజేపీ ఆన్లైన్ లీడర్స్ ఉంటారు బీజేపీకి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మైకులు పెట్టుకొని వీడియోలు మాత్రమే చేస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా బండి భగీరథ్ని ఏమనకుండా ఆ అమ్మాయిని నిందించిండ్రు, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసిండ్రు, ఆ అమ్మాయిదే తప్పు, మొత్తం ఆ అమ్మాయిదే వింది, అసలు ఏం లేదు అన్నట్టు మాట్లాడిండ్రు. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు పొద్దాగా అతన్ని కవర్ చేయాలనే చూసిండ్రు, అతన్ని సైడ్ చేయాలనే చూసిండ్రు బండి భగీరథ్ని. కానీ ఈ కేసులో చూసుకుంటే ఆన్లైన్లో చాలా మంది బీజేపీ వాళ్ళు లేదంటే కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు మహమ్మద్ గౌస్ అనేటోడు చేసిండు, వాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడే అని చెప్పి వీళ్ళు అంటున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ చేసిన మంచి థింగ్ అదే. అంటే వాళ్ళేమి దీన్ని కప్పిపుచ్చుకోవాలనో, మా పార్టీ వాడు కదా మాకు మచ్చొస్తుందనో చూడలే, మా పార్టీ వాడైనా ఎవడైనా వాడిని ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందే, అమ్మాయికి న్యాయం జరగాల్సిందే అని చెప్పిండ్రు. సో అది మంచి విషయం. అండ్ కాంగ్రెస్కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకుంటా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. బట్ ఏదేమైనా కాంగ్రెస్ ఇంకా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాడిని అరెస్ట్ చేసినాము అని అప్డేట్స్ ఏంటి అనేది చెప్తే బాగుండు అన్న ఒపీనియన్. ఇదే ఖమ్మంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అయితేనేమి, సీతక్క గారు, సో ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళి అమ్మాయికి మేము మీకు వెన్నుదండుగా మేము ఉన్నాం అని చెప్పేసి వీళ్ళ సపోర్ట్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా, కుటుంబానికి కొంచెం భరోసా ఇచ్చేలాగా ఉండి, అండ్ ఆ అమ్మాయికి ఏదైతే అన్యాయం జరిగిందో దానికి సంబంధించిన కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్ నుంచి రావాలి, మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి తొందరగా ఇవ్వాలి అనేది అయితే మనం కోరుకుందాం. సో ఇక్కడ ఈ కేసులో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ టైమే ఇట్లా జరిగినప్పుడు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందే ఆ అంకుల్ నాతో ఇట్లా బిహేవ్ చేసిండు అని చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అసలు కంప్లైంట్ ఫైల్ చేయాల్సింది, అప్పుడే పోక్సో పెట్టాల్సింది. అట్లా పెట్టేది ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదండి. మరి ఇప్పుడు వీళ్ళ అమ్మ ఎందుకు కేసు పెట్టలేదంటే వాళ్ళ నాన్న వాచ్మెన్ జాబ్ చేసుకునేటోడు కదా. మనం అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఒక లీడర్, అది కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ స్థాయిలో ఉన్నాడు, సో అతని మీద కేసు పెడితే మా నాన్న ఉద్యోగం పోతుందేమో, అంటే వాళ్ళ తాత వాచ్మెన్ ఉద్యోగం పోతుందేమో అని వాళ్ళు ఆలోచించి కేసు పెట్టలేదు అంటున్నారు. బట్ నన్ను అడిగితే పేరెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని ఇలా మొలెస్ట్ చేస్తున్నారు అంటే అది ఫస్ట్ అటెంప్ట్లోనే చేయడం వాడు ఎక్కువ. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఈ అమ్మాయిని చేసినా కూడా ఈ అమ్మాయి కామ్గా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు రియాక్ట్ అవ్వట్లేరు అని అనుకున్నప్పుడే వాడు ఇంకెక్కువ చేస్తాడు. కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పిల్లల పట్ల ఇట్లా ఎవరైనా అసభ్యంగా బిహేవ్ చేసిండ్రు అని తెలవంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా వదిలేస్తాను. అంటే పోనీలే మనమే జాగ్రత్తగా ఉండాలి, మా పరువు పోతుందనో లేదంటే సొసైటీలో మాకు బ్యాడ్ నేమ్ వస్తుందో. ఏంటి బ్యాడ్ నేము, ఏంటి పరువు? మీరు అట్లనే వదిలేస్తే వాడు మీ పాపను చేయకపోవచ్చు, వేరే ఇంకొక అమ్మాయిని చేస్తాడు వాడు అట్లా. సో కాబట్టి నేనేమంటున్నానంటే అట్లాంటి ఆలోచనలు ఉన్నోడిని అదే మొక్కల్నే తుంచేయాలి ఆలోచన. సో కాబట్టి దయచేసి ఇట్లా స్టార్టింగ్లో ఏదైనా మీరు ఫేస్ చేసిండ్రు మీ పిల్లల పట్ల అన్నప్పుడే కేసు పెట్టాలి. మీరు అట్లా కేసు పెట్టినప్పుడు వాడు ఇంకొకసారి వేరే వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటాడు ఆ భయంతో. మనం కేసు పెట్టకపోవడం వల్లనే వీళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఇవాళ మన పాపకు జరిగిందని మనం ఏదో అప్రమత్తంగా పెట్టుకుందాం, మనం కేర్ఫుల్గా ఉందాంలే అనుకుంటాం. రేపు ఎవరన్నా నిజంగానే వీడిని నమ్మి ఇంకొక పాప కూడా బలైపోతుంది అప్పుడు. సో కాబట్టి పేరెంట్సే ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకు కూడా ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు పేరెంట్స్కి చెప్పరు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్కి చెప్పరు.
ఎందుకంటే పిల్లలు భయపడతారు. అంటే ఈ విషయం చెప్తే ఎక్కడ మా పేరెంట్స్ నన్నే తిడతారేమో అని కూడా పిల్లలు ఆలోచిస్తారు, భయపడతారు. మన పేరెంట్స్ ఎట్లుంటారంటే పిల్లలు ఇప్పుడు అట్లా చేసి నన్ను ఒక అంకుల్ ఇట్లా చేసిండంటే ఫస్ట్ మన పిల్లల్ని తిడతారు. నువ్వు ఎందుకు అక్కడికి పోయినావు, అసలు నువ్వు ఎందుకు ఆడుకోవడానికి వెళ్ళినావు, నువ్వు ఎందుకు షాప్కి వెళ్ళినావు, నువ్వు ఎందుకు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినావు, ఫస్ట్ మన వాళ్ళనే అంటాం మనం. ఆ భయంతో పిల్లలు సగం చెప్పరు అసలు పేరెంట్స్కి. సొసైటీలో చాలా రకాల సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్న వీడియోస్ చాలా రకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ అమ్మేటోడు కూడా పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పట్ల అసభ్యంగా తాకడం అయితేనేమి, లేదంటే పిల్లలు ఇట్లా రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఎవడో ఒకటి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోవడము, లేదంటే అమ్మాయిని పిచ్చి అసభ్యంగా బిహేవ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయితే తప్ప మనకు తెలియదు. యూనో అంటే పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా మనమే ఫెయిల్ అయిపోతున్నాం. యూనో సో అవన్నీ మనము మన పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. అండ్ ఇంకొక అడ్వైస్ ఇస్తాండి మీకు, మీరు నన్ను తప్పుగా అనుకోవచ్చు, బట్ సొసైటీ అట్లా ఉంది. సో కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్ అనో ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ అనో ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు మీకు పిల్లలు ఉంటే, ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే, వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ చుట్టాల ఇళ్ళల్లో కూడా పంపాలన్నా 1-2 సార్లు ఆలోచించండి. అంటే అందరు చుట్టాలు అట్లా ఉంటారని కాదు, బట్ కొంతమంది అట్లాగే ఉంటున్నారు. రీసెంట్గానే తీసుకోండి, తిరుపతిలో ఒక అత్యాచారం జరిగింది. అంటే ఒక వ్యక్తి తన భార్య వాళ్ళ చెల్లె కూతురు, అది కూడా స్కూల్కి వెళ్ళే అమ్మాయి, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి తరచుగా వీళ్ళ ఇంటికి రావడం, అంటే చుట్టాలు కదా అని చెప్పేసి పెదనాన్న వాళ్ళ ఇంటికి వస్తే వీడు ఆ అమ్మాయికి డైరెక్ట్ గర్భవతిని చేసిండు. ఆ అమ్మాయిని, స్కూల్కి వెళ్ళే పాపను, ఆమె గర్భం వచ్చేదాకా కూడా తెలియదు వాళ్ళ పేరెంట్స్కి. ఆ అమ్మాయి ఇట్లా జరిగింది, దానికి చేసిందని కారణం వాడే అని. వాడు ఆ అమ్మాయికి పెదనాన్న వరుస, సొంత పెదనాన్న వరుస. వాడేమన్నా అసలు వాడు ఆ అమ్మాయి ఏజే చూస్తలేడు, వాయి వరుసలు ఎందుకు చూస్తారు? సో ఇట్లా సొంత పెదనాన్న వరుస అయిన వాళ్ళు, బాబాయ్ వరుస అయిన వాళ్ళు, మామ వరుస అయిన వాళ్ళు చాలామంది ఈ విధంగా ఈ మధ్య జరుగుతున్నాయి. కేసులు బయటకు వస్తున్నాయి చాలా వరకు. అంటే ఎక్కడో జరగదండి, అవి మన చుట్టాలనుకునే ఇళ్ళలోనూ మన ఇళ్ళలోనే జరుగుతాయి ఇట్లాంటివి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరు అట్లా ఉన్నారని నేను చెప్తలేను, కానీ మీకు ఒక ఆడపిల్ల ఉండి ఆమె ఒక సర్టెన్ ఏజ్కి వస్తుంది అని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి ఇంటికైనా వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు కూడా వెళ్ళండి. దయచేసి పేరెంట్స్ మీరు కూడా వెళ్ళండి. వాళ్ళ అమ్మో నాన్నో ఎవరో ఒకరు తోడుకి వెళ్ళండి పాపతో. అట్లా వెళ్ళి ఉంటే అది కూడా ఎక్కువ రోజులు ఉండొద్దు, పిల్లల్ని ఎక్కువ రోజులు ఎక్కడికి పంపొద్దు. 1 or 2 days ఇనఫ్. దాని తర్వాత తీసుకొచ్చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటా అంటే కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎందుకంటే వెనక ముందు అడిగేటోళ్ళు ఎవరు ఉండరు అన్న స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి వాళ్ళ ఆలోచన. అండ్ ముఖ్యంగా ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి, అంటే అమ్మమ్మలో, తాతయ్యలో, ఇట్లా ఓల్డర్ జనరేషన్ ఎవరైతే ఉంటారో, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రం పిల్లల్ని పంపించకండి. ఎందుకంటే పాపం వాళ్ళే ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళ కేర్ వాళ్ళే చూసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు సాధారణంగా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు ఏంటి అనేది అంత అప్రమత్తంగా ఉండరు. మరి అట్లాంటివి అసలు అమ్మమ్మలు తాతయ్యలతోనే ఆడుకోలేరు కదా అంటే నేను అందుకే చెప్తున్నా, మీరు ఒకవేళ వాళ్ళ ఇంటికి పంపించాలన్నప్పుడు మీరు కూడా తోడు వెళ్ళండి దయచేసి. సో ఆ గ్రాండ్ పేరెంట్స్కి మిమ్మల్ని కూడా చూసినట్టు ఉంటుంది, కొడుకుని కూతుర్లను కూడా చూసినట్టు ఉంటుంది. సో కాబట్టి ఎక్కడికి పంపించొద్దని నేను చెప్పట్లేను. ఎక్కడికైనా పంపించేటప్పుడు ఆ పరిసరాలంతా బాగున్నాయా లేదా చూసుకోండి, పంపించేటప్పుడు మీరు కూడా తోడుకి వెళ్ళండి. అండ్ అలా ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని కూర్చోబెట్టి అడగాలి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసిండ్రు, పెదనాన్న నీతో మంచిగా ఉన్నాడా, లేదంటే ఆ బాబాయ్ నీతో మంచిగా బిహేవ్ చేసిండా, ఆ మామయ్య నీతో మంచిగా ఉన్నాడా, లేదంటే ఎప్పుడన్నా నిన్ను టచ్ చేయని చోట టచ్ చేసిండా, నిన్నేదన్నా అన్నడా, లేదంటే నిన్ను ఒంటరికి ఎట్టైనా పట్టుకెళ్ళిండా, లేదంటే ఫోన్లో ఏదైనా చూపించిండా నీకు, ఇవన్నీ అడగాలండి. తప్పు లేదు, ఇవన్నీ అడగాలి. అవన్నీ అడిగితేనే వీళ్ళకు అవేర్నెస్ వస్తుంది పిల్లలకి. మీరు అవన్నీ అడిగితే ఒకసారి కాకుండా ఒకసారి అన్న నిజంగా అట్లాంటిది ఎప్పుడైనా జరిగినప్పుడు మీకు చెప్పేస్తారు ఓపెన్గా, అవును మమ్మీ ఇట్లా జరిగింది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్తారు. మీ పిల్లలకు ఫస్ట్ ఇమోషనల్ బాండింగ్, ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి అట్లా వదిలేయకండి దయచేసి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి ఇంటికి వస్తున్నారు, చుట్టాల ఇళ్ళలోకి వెళ్తే వాళ్ళు ఎట్లుంటున్నారు, వాళ్ళతోనే ఉండే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. సో ఇవన్నీ దయచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అసలు 99% మనం వాళ్ళని ఎంత బాగా చూసుకొని, అంటే ఎంత కేర్ఫుల్గా చూసుకొని, 1% మనం ఏదో ఒక పనిలో పడి వాళ్ళని వదిలేసినా ఏదో ఒక ఆగైత్యం జరుగుతుంది. అంటే ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో ఆలోచించండి. సో కాబట్టి సాధ్యమైనంత వరకు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా ధైర్యంతో ఏదైనా జరిగితే చెప్తారు మనకు. వాళ్ళు చెప్పకుండా భయపడి దాచిపెడితేనే వాళ్ళు అవతల వాళ్ళు మనం ఎన్ని చేసినా కూడా ఆ పాప వాళ్ళ ఇంట్లో చెప్తలేదు, వాళ్ళు ఎవరు మన ఇంటికి వచ్చి రియాక్ట్ అయితలేరు అని పలుమార్లు చేయడానికి ప్రయత్నిస్తాడు వాడు ఈ ఘోరాన్ని. సో కాబట్టి ఇక్కడ ఈ ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే. 1 week ముందే అట్లా జరిగింది అప్పుడే వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సింది, లేదంటే ఆ పాపని తీసుకొని వెళ్ళిపోవాల్సింది. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ నుంచి అపార్ట్మెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సింది. సో కాబట్టి చిన్న తప్పే కదా అని మనం వదిలేస్తే అది ఇంత పెద్దగా అవుతుంది. సో కాబట్టి పేరెంట్స్ అందరూ దయచేసి అప్రమత్తంగా ఉండండి. అండ్ ఇంకా ఫైనల్లీ రైట్ వింగ్ పీపుల్, అంటే బండి భగీరథ్ ఇష్యూ జరిగినప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ విషయం దొరికినప్పుడు, అంటే అక్యూజ్డ్ ముస్లిం కదా, వీళ్ళు ఎట్లుంటారు అంటే విక్టిమ్ ఏ మతమైనా కానీ అన్యాయం చేసిన వాడు ముస్లిమో క్రిస్టియనో అయితే మాత్రం వీళ్ళు గట్టిగా రియాక్ట్ అవుతారు. ఇదే బండి భగీరథ్ విషయంలో మాత్రం ఒక్కడు సపోర్ట్ చేయలేదు.
ఇప్పుడు మాత్రం అందరూ వచ్చి రీల్స్ మీద రీల్స్, వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ అండ్ మా కింద కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేస్తాను, వాళ్ళు ముస్లిం కాబట్టి నువ్వు చేస్తలేవు ఆ వీడియో అని చెప్పేసి. ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది, హిందూ అయితే వాడు ఎవడైతేంది, మీరు రైట్ వింగ్ పీపుల్ మీరు చూస్తారు ఫస్ట్. అట్లా బండి భగీరథ ఇష్యూ జరిగినప్పుడేమో అతను వెనకేసుకొచ్చి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని బ్లేమ్ చేసిండ్రు మీరు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసిండ్రు మీరు. నేను ఉన్న ఏరియాలో నిన్నటి నుంచి పవర్ లేదు, అంటే కొత్త కరెంట్ పోల్స్ వేస్తున్నారు, సో దానివల్ల దాదాపు డే టైంలో మొత్తం కరెంటే లేదు. దట్టు నాకు ఆల్రెడీ వేరే వీడియో కూడా షూట్ ఉంది, నాకు టెక్ ఛానల్ కూడా ఉంది, సో దాంట్లో కూడా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. దట్స్ వై ఒక 1 డే లేట్ అయిందేమో, దాని కింద కామెంట్లోకి వచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు. అవునా, మీలాంటి అసలు కాదు నేను, ఎవరెట్లుంటారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం అట్లా అస్సలు చూస్తా స్పేర్ చేసే టైపే కాదు. అఫ్కోర్స్ నాకు ఇట్లాంటి రిలీజియస్ పాలిటిక్స్ అంటే నాకు నచ్చదు, నేను సెక్యులర్ని. బట్ ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం చేసింది ముస్లిము కాబట్టి సైలెంట్గా ఉండాలి, క్రిస్టియన్ కాబట్టి సైలెంట్గా ఉండాలి, హిందూ కాబట్టి సైలెంట్గా ఉండాలి. నో, ఎవడైనా అన్యాయం చేసిండంటే మన గల్లబట్టి బయటకు గుంజుకు రావాల్సిందే, వాడి మీద వీడియో చేయాల్సిందే, మాట్లాడాల్సిందే, వాడి మీద కేసు ఫైల్ అవ్వాల్సిందే, వాడిని అరెస్ట్ చేయాల్సిందే, వాడికి శిక్ష పడాల్సిందే ఫైనల్గా. సో అదే మేమైతే కోరుకుంటాం, నేనైతే అట్నే కోరుకుంటా. సో కాబట్టి కామెంట్లు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆదర్శ్ కుమార్, నా పేరు ఆదర్శ్ కుమార్, నేను మాత్రం అట్లా అంటాను అస్సలు కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ ఏదైనా జరిగినా బరాబర్ మాట్లాడతా. 1-2 డేస్ అటు ఇటు అవ్వచ్చు, నాకేదన్నా బిజీ ఉండడం వల్లనో ఏదన్నా పని ఉండడం వల్లనో అవ్వచ్చు, బట్ అది నా దగ్గర దాకా వచ్చింది అంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని గురించి వీడియో చేయాలి, దాని మీద మనం వాయిస్ ఇవ్వాలనే చూస్తాను నేనైతే. నేను అట్లా తప్పించుకునే వ్యక్తినో కామ్గా ఉండే వ్యక్తిని అయితే అస్సలు కాదు. నా గురించి మీకు తెలియదు, ఇంకా పోన్ తెలుస్తుంది, నేను అస్సలు కామ్గా ఉండే వ్యక్తిని అయితే కాదు. సో కాబట్టి ఇదండి వీడియో. ఆ పాపకి న్యాయం జరగాలి, గవర్నమెంట్ కూడా ఆ పాపకి సపోర్ట్ ఇవ్వాలి, వాడికి తొందరగా శిక్ష పడేటట్టు చేయాలి ఈ మహమ్మద్ గౌస్ గాడికి, అండ్ ఆ పాప తొందరగా కోలుకోవాలి. మొత్తం బొక్కలన్నీ కూడా ఇరిగిపోయినాయి, ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, కాలు చేతులు ఇరిగిపోయినాయి, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, స్పైన్ కూడా దెబ్బతిన్నది అని మాట్లాడుతుంది. చాలా దారుణంగా ఉంది పాపం ఆ పరిస్థితి. 2-3 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయితే హాయిగా సరదాగా పిల్లలతో వెళ్ళి స్కూల్లో చదువుకొని ఆడుకోవాల్సిన వయసు ఆ పాపది. ఆ అమ్మాయి తొందరగా కోలుకోవాలని ఆశిద్దాము, ఇట్లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలని కోరుకుందాం. సో ఇదండి వీడియో. ఎక్కడ ఏది జరిగినా దాని గురించి నా వంతు వాయిస్ నేను రైజ్ చేస్తూనే ఉంటా, ఇండియా వైడ్గా ఎక్కడ ఏది జరిగినా మాట్లాడుతూనే ఉంటా. సో కాబట్టి నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనలాంటిది ఒక ఛానల్ ఉందని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసి చెప్పండి ఈ వీడియో ద్వారా. సో నేను మీ ఆదర్శ్ కుమార్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.